నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ యాంకర్ శ్యామల ఒక మాట మాట్లాడుతున్నారు. ఏంటంటే పిఠాపురంలో గెలిచేది వంగ గీతనే, పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పేసి. అండ్ అరవడం, ఆయాసపడడం తప్ప ఆయన సాయం చేయడం ఎక్కడ చూడలేదు అని చెప్పేసి అన్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ అంటేనే సాయానికి మారుపేరు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకునేది. కానీ తను అలా మాట్లాడడం, అంటే పైగా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి తనకి ఇంకెక్కువ తెలిసి ఉంటుంది. కానీ ఎందుకు అలా మాట్లాడవచ్చు? రోజా గారు కామెంట్ చేస్తేనే అంత సీనియర్ యాక్ట్రెస్. సినిమాల్లో ఆవిడుంటే హిట్ ఉంటాయనుకొని, ప్రోగ్రామ్స్ కూడా ఆవిడుంటే హిట్ అనుకుంటే మంచి గోల్డెన్ లెగ్ అనుకునే రోజా గారిని పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక మీద రోజా నువ్వు కూడానా అని చెప్పి ఆపేశాడు ఆయన. అంటే అంత నేము ఫేము, ఒక మంత్రి, మంచి మాటకారి, చాలామందికి ఇండస్ట్రీలో జబర్దస్త్ సంబంధించి అలాంటి విషయంలో చాలామంది సపోర్టుగా ఉన్న వ్యక్తికే పవన్ కళ్యాణ్ విమర్శించడానికి నచ్చక నువ్వు కూడానా అన్నట్టుగా అనేసి వదిలేశాడు ఆయన కదా. మరి ఆమెనే పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ పట్టించుకోకపోతే ఈవెన్ ఎవరు కేర్ చేస్తే చెప్పండి. కాకపోతే ఎవరో అన్నట్టుగా జనాల్లో మనకు పేరు వచ్చేయాలి, నేమ్ వచ్చేయాలి, మనం కొట్టే రాజమౌళి కాన్సెప్ట్ అనమాట. విలన్ మనకన్నా బలవంతుడైతే ఆయన కొట్టాడంటే ఈడు కూడా బలవంతుడు అని అనుకున్నట్టుగా అనుకుంటున్నారు. కానీ 2 రోజులు ఒక్కరోజు ఫేమ్ కోసం న్యూస్ పేపర్నే చాలామంది వెటకారంగా చేస్తారు కదమ్మా. టుడే న్యూస్ పేపర్, టుమారో వేస్ట్ పేపర్ అని చాలామంది అంటారు. అలాంటి రోజుల్లో ఇవాళ సోషల్ మీడియా వచ్చాక ఒక రోజుకి కొన్ని లక్షల వీడియోలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఒక గంటలోనే వెనక్కి వెళ్ళిపోద్ది. ఒక 10,000 వీడియోలు వెనక్కి వెళ్ళిపోతుంది. ఎవరు ఇదవుతారు? ఆ ఒక్క ఫేమ్ కోసం ఇప్పుడు నిజమే వంగా గీత గెలుస్తారని మీ అభిమానం. రాజకీయం వేరు, వ్యాపారం వేరు. రాజకీయం వేరు, సినిమా వేరు. కాబట్టి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చినా తప్పులేదు. నేను దాన్ని తప్పు పట్టనే లేదు. ఆవిడ ఇష్టం అది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. మీకు నాన్ వెజ్ ఇష్టం, నాకు వెజ్ ఇష్టం. అలాగే అభిరుచులు ఉంటాయి, కాదనట్లేదు. కానీ రాజకీయాలంటే ఆవేశపడడం కాదు, ఆవేశపడడం నేను ఎప్పుడు సాయపడడం చూడలేదు అనేది పెద్ద స్టేట్మెంట్. అంటే టూ మచ్ స్టేట్మెంట్ అనిపించింది. ఎందుకంటే ఒకసారి ఒక టీవీ ప్రోగ్రాంలో ఒక ఆడ మనిషి వచ్చి ఏడ్చేసింది పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ. నాకు ఆయన అనాథాశ్రమం మెయింటైన్ చేస్తానంటే చెక్ ఇచ్చారమ్మా, రెండమ్మా కూర్చోండి అని చెప్పి కాఫీ కలిపించారని మంచు లక్ష్మి హోస్టింగ్ చేశారు దాన్ని కదా. అదొకటి. అలాగే చాలామంది ఆవిడెవరు పావలా శ్యామలను ఒక ఆవిడ ఉంటుంది, పెద్ద ఆవిడ, సీనియర్ ఆవిడ. చూసారా కృష్ణవంశీ గారు ఖడ్గం సినిమాలో సంగీతకి తల్లిగా చేశారు. ప్లేన్లో పోతాం, ప్లేట్లో పోతాం ఏదో అంటుంటుంది, ప్లేన్ అనడం రాక. ఆవిడ కూడా కాపాడింది ఈయనేనంట. ఎవరు చెప్పలే, ఎక్కడ యాడ్లు వేసుకోలే. అంతెందుకమ్మా, సినిమాలు లేవు, రాజకీయాలకి డెడికేట్ అయిపోయి 2 స్థానాల్లో ఓడిపోయి మళ్ళీ ప్రజల్లోకి వస్తామంటే, మళ్ళీ పార్టీ నడిపించుకోవడానికి స్టాఫ్ మెయింటెనెన్స్కి అవసరం అంటే 3 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడు. వకీల్ సాబ్ సినిమాకో దేనికో గుర్తులేదు నాకు. 3 కోట్లు తీసుకోగానే ₹1 కోటి స్టాఫ్కి వాటికి వ్యాలిడీస్ మెయింటెనెన్స్ ఉంచుకున్నాడు. 1 CR ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్కి ఇచ్చాడు. ఇంకో 1 CR మిలిటరీకి వాళ్ళకి ఇచ్చాడమ్మా. అది ఎక్కడా చెప్పలే. అక్కడికి 6 నెలల తర్వాత వాళ్ళ ఒక కాన్వకేషన్ పెట్టుకుంటే ఆ కాన్వకేషన్లో పవన్ కళ్యాణ్ ఒక టాలీవుడ్ హీరో అని చెప్పి వాళ్ళ ఒక AVI ప్లే చేశారు. ఆ వీడియో మీకు కావాలంటే కొట్టి చూడండి. మిలిటరీ వాళ్ళు ఆయనకి రెస్పెక్ట్గా ఆ AVI ప్లే చేసి నిలబడి సెల్యూట్ చేశారు. ఇవన్నీ ఏంటివి? అట్లా ఎన్నో చాలామంది చెప్పారు కదా. ఆ పోనీ ఆయన విమర్శించడం ఎవరైనా మాట అంతెందుకమ్మా. రేణు దేశాయ్ గారు, ఆయన 3 పెళ్ళిళ్ళు, 2వ భార్య రేణు దేశాయ్ అని అంటారు. రేణు దేశాయ్ గారు విడిపోయిన తర్వాత ఎట్లాంటి భార్య కపులైనా విడిపోయిన తర్వాత ఆడు వేస్ట్ గాడు, తాగి ఆడికి అలవాటు లేకపోతే ఆడికి అన్ని వ్యసనాలు ఉన్నాయి, అప్పు చేశాడు, తాగి తెచ్చుకొచ్చాడు అని చెప్తుంది. ఎందుకు? విడాకులు కావాలి కాబట్టి. వాడు తేడాగాడు, సంసారాన్ని పనికిరాడని చెప్పిన అమ్మాయిలు కూడా నేను చూశాను కదా. అట్లాంటిది ఆమె అవేమీ చెప్పకుండా ఆయన ఏంటోనండి, అసలు ఎంతసేపు ప్రజలు ఏదో సేవ చేద్దామని తలంపు ఉంటాడు. అంత స్టార్డము, అంత ఇమేజ్, అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అదేంటో అనేది ఇప్పుడు ఆవిడ చెప్పింది. ఇప్పుడు విడిపోయిన 3-4-5 ఏళ్ళ తర్వాత కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో
ఎంతసేపు హెల్ప్ అంటాడు, వచ్చిందంతా అటు పెట్టేద్దాం అంటాడు. మనం బతకడానికి ఒక చిన్న ఫామ్ హౌస్, వ్యవసాయం చేసుకొని ఒక భూమి ఉంటే చాలు అనుకునే మనస్తత్వం అయింది. అది ఏంటో నాకు అర్థమై కాదు అని అన్నట్టు కూడా చెప్పింది ఆవిడ. ఇవన్నీ ఏంటి అబద్ధాలా? ఆవేశపడతాడు, ఆవేశపడి మాట్లాడాడు. ఆడవ సన్నాసి, ఆడవ సీకేసిన తాటంక, ఆడొక 420, ఈ వీటికన్నా ఆవేశం అవి. మరి అంటే ఏదో నలుగురు నోట్లో ఇవి కాదు, ఏం లేదు, సింపుల్. ఈ రోజు మనం ఇలా డిస్కస్ చేసుకుంటున్నాం కదా, ఆవిడ స్టేట్మెంట్ డిస్కస్ చేయం కదా, ఆవిడ గురించి ఆవిడ పట్టించుకోరు కదా, మేబీ అందుకోసం ఏంటుంది అంతే. అంతే అంతే సింపుల్. మన రామ్ గోపాల్ వర్మ గారు, ఆర్జీవి గారు మధ్యలో ఒకేసారి చిన్న ఒక పొడి వేస్తారు. ఈ డిస్క్ నేను వర్మ ట్వీట్ చేశాడంటే ఇంకెంతమంది కొట్టు చేస్తారో చూస్తానరా అన్నట్టుగా ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు ఒక పెద్ద గ్లాస్ పట్టుకొని. అవునా? అవే జరుగుతుందమ్మా, అది చెయ్యొద్దు. ఇప్పుడు ఈవిడ కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను, తెల్లాలిస్తే మన మీద ఎంతమంది ఎన్ని వీడియోలు చేస్తారు చూడని చెప్పి ఛాలెంజ్ చేసి ఉండొచ్చు బహుశా అమ్మాయి. మనం ఇప్పుడు మన పిక్చర్లా మనం చేసుకుంటున్నాం. అవే అంత చెప్తున్నాను కదా, మేఘంకి తాగుతుందా బాల్ విసిరి కొడితే అన్నట్టుగా. ఏదో అంటే ఆవేశము, ఎన్నికల్లో మాట్లాడారు అంతవరకు బాగుంది, వంగ గీతాలు గెలుస్తారు నాకు అభిమానం కాబట్టి బాగుంది, ఎందుకు ఈవిడ క్యాన్వాసింగ్ వెళ్ళింది కాబట్టి ఈవిడకున్న ఇమేజ్కి అందరూ ఈవిడ చూసి ఓటు వేసేస్తారు అనుకోవచ్చు, అన్నీ బాగున్నాయి. కానీ ఆయన ఎవరికి సాయం చేయలేదన్నది మాత్రం కొంచెం ఇబ్బందికర స్టేట్మెంటే నా అభిప్రాయం. బట్ అది కూడా రాజకీయ వ్యూహంలో భాగమేమో. ఏముంది, రేపొద్దున అన్నాక కూడా ఎదురుపడినప్పుడు సార్ ఏమనుకోవద్దు, నేను ఇట్లా మీరు ఆ పార్టీ కోసం వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వమని మాట్లాడారండి, ఏమనుకోవద్దు అని చెప్పి ఉంచుకోవడం, సరెండర్ అయిపోయి. ఎందుకంటే మళ్ళీ అవకాశాలు రావు, ఎవరు యాంకరింగ్ అవకాశం ఇవ్వకపోవచ్చు, సినిమాలో అవకాశం ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా అదే చెప్తున్నారు కదా, వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడం, మనం మాట్లాడుకోవడం, వాళ్ళు బరే మనం అన్న స్టేట్మెంట్ బాగా వైరల్ అయిందబ్బా, బాగా ఇదైందబ్బా అని మాట్లాడుకుంటారు రేపు పొద్దున్న. ఆ పోనీ ఆయన విమర్శించడం ఎవరైనా అంతెందుకమ్మా, రేణు దేశాయ్ గారు, ఆయన 3 పెళ్ళిళ్ళు, రెండో భార్య రేణు దేశాయ్ అని అంటారు. రేణు దేశాయ్ గారు విడిపోయిన తర్వాత ఎట్లాంటి భార్య కపులైనా విడిపోయిన తర్వాత ఆడు వేస్ట్ గాడు, తాగి ఆడికి అలవాటు లేకపోతే ఆడికి అన్ని వ్యసనాలు ఉన్నాయి, డబ్బు చేశాడు, తాగి తెచ్చుకొచ్చాడు అని చెప్తుంది. ఎందుకు? విడాకులు కావాలి కాబట్టి. వాడు తేడాగాడు, సంసారాన్ని పనికిరాడని చెప్పిన అమ్మాయిలు కూడా నేను చూశాను కదా. అట్లాంటిది ఆమె అవేమీ చెప్పకుండా ఆయన ఏంటోనండి, అసలు ఎంతసేపు ప్రజలు ఏదో సేవ చేద్దామని తలంపు ఉంటాడు. అంత స్టార్డము, అంత ఇమేజ్, అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అదేంటో అనేది ఇప్పుడు ఆవిడ చెప్పింది. ఇప్పుడు విడిపోయిన 4-5 ఏళ్ళ తర్వాత కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంతసేపు హెల్ప్ అంటాడు, వచ్చిందంతా అటు పెట్టేద్దాం అంటాడు, మనం బతకడానికి ఒక చిన్న ఫామ్ హౌస్, వ్యవసాయం చేసుకొని ఒక భూమి ఉంటే చాలు అనుకునే మనస్తత్వం అయింది. అది ఏంటో నాకు అర్థమై కాదు అని అన్నట్టు కూడా చెప్పింది ఆవిడ. ఇవన్నీ ఏంటి అబద్ధాలా? ఆవేశపడతాడు, ఆవేశపడి మాట్లాడాడు. ఆడవ సన్నాసి, ఆడవ సీకేసిన తాటంక, ఆడొక 420, ఈ వీటికన్నా ఆవేశం అవి. ఓకే సార్, థ్యాంక్ యూ.